హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఎంఐ కంపెనీ టీవీది పిక్చర్ క్లారిటీ ఏ రకంగా ఉంటుంది, మన రిమోట్ సహాయంతో ఏ రకంగా సెట్టింగ్ చేసుకోవాలని చెప్పి సింపుల్ టిప్స్ అయితే చెప్తాను. సో చాలా మంది ఏంటంటే టీవీ అయితే తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క పిక్చర్ క్లారిటీ అనేది ఏ రకంగా సెట్టింగ్ చేసుకోవాలి అనేది అయితే చాలా మందికి అర్థం కావట్లేదు. సో చాలా మెసేజ్ కూడా నేను వీడియో కూడా చూస్తున్నాను. సో మన దానికి ప్రాపర్ గా మనం సెట్టింగ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకి ఏంటంటే ఇది వచ్చేసి మనకి అల్ట్రా హెచ్డి 4K టీవీ ఇది. సో ఈ 4K టీవీ అనేది మనకి ప్రాపర్ గా క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్క అవుట్పుట్ అనేది మనం చూసుకుంటాము. సో దానికోసం అయితే పిక్చర్ క్లారిటీ ఏ రకంగా సెట్ చేసుకోవాలి అనేది అయితే ఇక్కడ చూద్దాం. సో ముందుగా అయితే మనము టీవీ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో పైన ఉన్నాయి కదా, సో ఇవన్నీ మన ఆప్షన్స్. అయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంది. ఈ సెట్టింగ్స్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. మీ యొక్క రిమోట్ సహాయంతో మీరు ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మన రిమోట్ సహాయంతో మనం ఇక్కడ హైలైట్ చేసినట్టయితే మనకి క్విక్ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఈ క్విక్ సెట్టింగ్ లో వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ సేవర్ ఉంటుంది, అదే రకంగా ఇన్పుట్ సోర్స్ ఉంటుంది, పిక్చర్ క్లారిటీ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, వైఫై ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో మనకి పిక్చర్ క్లారిటీ కావాలి కాబట్టి సో మనం ఇక్కడ నుంచి పిక్చర్ క్లారిటీ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఈ పిక్చర్ క్లారిటీలో కూడా మనకి ఏంటంటే ఇక్కడే మనకు అన్ని సెట్టింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మనకి పిక్చర్ మోడ్ ఉంది, బ్యాక్ లైట్ ఉంది, ఐ కంఫర్ట్ మోడ్ ఉంది, బేసిక్ వీడియో ఉంది, అడ్వాన్స్ వీడియో ఉంది, సో గ్లోబల్ టైమింగ్ ఉంది. సో ఇవన్నీ సెట్టింగ్స్ అనేది మనం రకరకాల సెట్ చేసుకున్నట్టు మాత్రమే మనకి 4K వీడియో అనేది ఏ రకంగా ప్లే అవుతుంది అనేది మనం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూసినట్టయితే పిక్చర్ క్లారిటీ దగ్గర పిక్చర్ మోడ్, బ్యాక్ లైట్, అదే రకంగా ఐ కంఫర్ట్ మోడ్, బేసిక్ మోడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా అయితే పిక్చర్ మోడ్ అనేది ఓపెన్ చేసుకుందాం. సో ఈ పిక్చర్ మోడ్ అనేది మనకి స్టాండర్డ్ ఉండాలి. చాలా మంది ఏంటంటే వివిధలో కానీ మూవీస్ లో కానీ పెడుతూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే డైనమిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంత అవసరం లేదు మనకి స్టాండర్డ్ మోడ్ అనేది చాలు. వీడ్ మోడ్ లో పెట్టినట్లయితే మనకి ఎక్కువ బ్రైట్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అది పిక్చర్ ప్లే లో కూడా నేను చూపిస్తాను. సో అంత అవసరం లేదు, ఇది స్టాండర్డ్ లోనే ఉంచనివ్వండి. అదే రకంగా బ్యాక్ లైట్ ఉంది కదా. సో ఈ బ్యాక్ లైట్ ఏంటంటే మన యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా పిక్చర్ అనేది చాలా వైట్ గా కనిపిస్తూ ఉంటుంది. మనకి అంత అవసరం లేదు, ఎందుకంటే మన డే టైమ్ లో చూడడానికి బాగానే ఉంటుంది, కానీ నైట్ టైమ్ లో అయితే చాలా కాదు ఫేస్ కి అయితే రిఫ్లెక్ట్ అవుతా ఉంటుంది. సో దానికి అంత అవసరం లేదు. మనకి ఎప్పుడైతే బ్యాక్ లైట్ అనేది జస్ట్ 88 పెట్టుకోండి. ఇది మనకి 100 వరకు ఉంటుంది అన్నట్టు. సో 100 వరకు ఉంటుంది కదా, దానికి అంత అవసరం లేదు, మనకు 80 వరకు చాలు. సో ఐ కంఫర్ట్ మోడ్ అనేది మన దీన్ని ముట్టుకోకండి, ఎందుకంటే ఈ ఐ కంఫర్ట్ మోడ్ అనేది మొబైల్లో ఏ రకంగా ఉంటుందో సో అదే రకంగా మనకి టీవీలో కూడా ఉంటుంది. అంటే ఎక్కువ దగ్గర నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే ఐ కంఫర్ట్ మోడ్ అనేది ఆన్ చేసుకున్నట్లయితే మనకి ఇది కొంచెము షేడ్ గా కనిపిస్తూ ఉంటుంది, ఒక లేయర్ షేడ్ అయితే వస్తుంది, అంత వైట్ అయితే రాదు. సో దానివల్ల అయితే ఐ కంఫర్ట్ మోడ్ అయితే మీరు వదిలేసేయండి. అంటే నేను ఆల్రెడీ సెట్టింగ్స్ అయితే చేసి ఉన్నాను కాబట్టి మీకు మినిమం తెలియడానికి నేను అదే సెట్టింగ్స్ అయితే చూపిస్తున్నాను. నేను కొత్తగా ఏం చేయట్లేదు. అవసరమైతే మీ వీడియో సేవ్ చేసుకొని ఏ రకంగా అయితే మన సెట్టింగ్స్ లో పెట్టుకున్నామో అదే రకంగా మీరు చూసుకోండి. సో ఇక్కడ బేసిక్ వీడియో చూసారు కదా, బ్రైట్ అనేది మనకి 50 అలాగే ఉంచండి, కంఫర్ట్ అనేది 50 లో ఉంటుంది. దీనికి మన కాంట్రాక్ట్ అనేది 48 చేసుకోండి. సిచ్యువేషన్ అంటే ఏంటంటే ఇది మనకు కలర్. సో దీన్ని పెంచడం వల్ల ఏంటంటే అప్ అండ్ డౌన్ చేసుకోవడం వల్ల మన కలర్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో 50 వరకు చాలు. దీని గురించి మనం 50 పెంచినట్లయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎలా అంటే కొంచెము కలర్ ఎక్కువైపోయి మనకి ప్రతిదీ కూడా హైలైట్ కలర్ కనిపిస్తుంది కూడా, అంత అవసరం లేదు. సో మనకి షార్ప్నెస్ అయితే 10 ఉంచుకోండి. కంపల్సరీగా టీవీ అనేది షార్ప్నెస్ అయితే ఉండాలి. సో మనకి ఇక్కడ కలర్ టెంపరేచర్ ఉంది కదా, కలర్ టెంపరేచర్ మనకు మీడియం కూల్ అయితే ఉంచుకోండి. సో ఇదంతా కలర్ మనకి అవుట్ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుందో మనకి మీడియం కూల్లో ఉంటే సరిపోతుంది. దీంట్లో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నప్పటికీ మనకు అవసరం లేదు, మీరు ఈ మీడియం కూల్ అయితే పెట్టేసుకోండి. అదే రకంగా ఎన్ఆర్ ఉంది కదా, సో ఎన్ఆర్ అనేది మనకి ఆఫ్ లో ఉంటుంది. దీన్ని మీరు మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకున్నట్లయితే మీకు మాక్సిమం డైనమిక్ మోడ్ అనేది ఆన్ లో ఉంటుంది. సో ఇది బేసిక్ వీడియో అన్నట్టు. సో బేసిక్ వీడియోలో అయితే మనకి సెట్టింగ్స్ అయితే ఉండాలి. దాని తర్వాత అడ్వాన్స్ వీడియో అనేది కూడా మనం చూసుకుందాం. సో ఈ అడ్వాన్స్ వీడియో ఏంటంటే కలర్ స్పేస్ ఉంది కదా, సో ఇది మనకి ఆటోలో ఉంటుంది. దీన్ని మీరు నేటివ్ లో పెట్టుకోండి. తర్వాత ఈ గ్రామా అనేది మనకి మినిమం ఇది BT 1886 లో ఉంటుంది సెట్టింగ్స్ లో. దీనికి మీరు 2.2 లో పెట్టేసుకోండి. అదే రకంగా మీరు ఇంకేం అవసరం లేదు. అడాప్టివ్ లూమా కంట్రోల్ ఉంది కదా, సో ఇది ఆఫ్ లో ఉంటుంది. దీన్ని మీరు మీడియంలో పెట్టేసుకోండి. తర్వాత మోషన్ స్మూతింగ్ ఏంటంటే మనకి పిక్చర్ 4K టీవీ కాబట్టి ఆ 4K టీవీలో మనకి ఆ పిక్చర్ అనేది ఏ రకంగా మూవింగ్ ఉండాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి దీనికి ఇది లోలో ఉంటుంది. దీన్ని మీడియంలో పెట్టుకోండి. మరి హైలో పెట్టుకున్నట్లయితే కొంచెం ఫాస్ట్ గా వీడియో మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి అంత అవసరం లేదు, మీరు అది మీడియంలో పెట్టేసుకోండి. అదే రకంగా డార్క్ స్క్రీన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా స్ట్రాంగ్ ఉండాలి. ఈ డార్క్ స్క్రీన్ బూట్ ఏంటంటే మన నైట్ టైంలో కానీ, లేకపోతే ఏదైనా బ్లాక్ గ్రౌండ్ తో మనకి బ్లాక్ కలర్స్ ఇలా వస్తున్నప్పుడు కానీ, ఏదైనా కలర్ పర్ఫార్మెన్స్ చేయాలంటే మాత్రం స్మూతింగ్ గా ఉంటుంది కాబట్టి ఇది మీరు స్ట్రాంగ్ లో అయితే పెట్టుకోండి. ఇది మనకి లోలో ఉంటుంది పిక్చర్ ఇన్బుల్టీలో, దీన్ని మీరు స్ట్రాంగ్ లో అయితే పెట్టేసుకోండి. సో ఈ రకంగా పెట్టినట్టయితే మనకు పిక్చర్ అనేది బాగుంటుంది. మిగతాది మీరేం అవసరం లేదు. సో ఇక్కడ ఇంటెలిజెంట్ స్విచ్ అనేది ఉంది కదా, సో ఇంటెలిజెంట్ స్విచ్ అనేది ఆఫ్ లో ఉంటుంది. దీన్ని ఆన్ లో చేసుకోండి. ఇది ఏం చేస్తుందంటే టీవీ మీద లైట్ అనేది పడ్డప్పటికి కూడా మనకి అవుట్పుట్ అనేది బాగా ఇవ్వడానికి
ఇదైతే మనకి యూజ్ అవుతుంది. సో అవసరం లేకపోతే మనం రీసెట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా దీన్ని యూజ్ చేసుకుని అయితే పిక్చర్ క్లారిటీ అయితే మనం పెట్టుకున్నట్లయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు నేను పిక్చర్ ఒకటి ప్లే చేసి చూపిస్తాను. సో మన సెట్టింగ్ చేసిన తర్వాత కలర్ అయితే చూడండి అవుట్పుట్ ఏ రకంగా ఉండో. మన మోషన్ కూడా సెట్ చేసాం కదా, ఇది 4K వీడియో ఇది కంప్లీట్ గా. సో కలర్స్ కూడా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. సో మనకి ఎంఐ టీవీ కావచ్చు లేకపోతే వేరే కంపెనీ టీవీ కావచ్చు, మీరు కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మాత్రమే దాని బెటర్ పర్ఫార్మెన్స్ అయితే మనకు వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న సెట్టింగ్స్ చేసుకుని అయితే మీరు మంచి సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతి పిక్చర్ కానీ ఇట్లాంటి ఏదైనా అవుట్పుట్ ఉన్న మంచి వీడియోస్ కానీ ఇవన్నీ కూడా సూపర్ గా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం కొన్ని సెట్టింగ్స్ లో అయితే మనం ఎంఐ టీవీ కావచ్చు లేకపోతే ఏదన్నా కంపెనీ టీవీలో ఉన్నప్పటికీ కూడా మన పిక్చర్ క్లారిటీ అనేది ఏ రకంగా సెట్టింగ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే మీకు చూపించాను కదా. సో నేను ఏ రకంగా సెట్టింగ్స్ అయితే చేశానో, ఏదంతా మనకి బ్రైట్నెస్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు, లేకపోతే దానికి ఉన్న హెచ్డిఎంఆర్ కావచ్చు, ఇవన్నీ 4K వీడియోస్ కావచ్చు, స్మూతింగ్, ఇవన్నీ కూడా ఏ రకంగా మనం సెట్టింగ్ చేశామో సేమ్ సెట్టింగ్స్ మీరు మీ టీవీలో కూడా చేసుకోండి. మీరు అప్పుడు మాత్రమే మనం ఇక 4K టీవీ దాని క్లారిటీ ఏ రకంగా ఉంటుంది అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి టెక్నికల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఇస్తూ ఉంటాం కాబట్టి మీరు కామెంట్ పరంగా నాకు ఏదైనా చెప్పినట్లయితే దాని తగ్గట్టుగా ఇంకో వీడియో తీసి నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.